హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లడీ డాక్ టైల్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఒక చేతబడి స్టోరీ గురించి చెప్పుకోబోతున్నాం. కిష్కిందపూడి అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో చేతబడులు చాలా జరుగుతూ ఉంటాయి. అక్కడ గంగరాజు అని ఒక చేతబడి చేసే వ్యక్తిన్నాడు. ఆ గంగరాజు అనే వ్యక్తి అమావాస్య రోజు చేతబడికి ప్రయత్నిస్తున్నాడు. అటుగా వెళుతున్న భూపేష్ శర్మ అక్కడికి ఏం జరుగుతుందో చూడ్డానికి భయపడుతూ వెళ్ళాడు. ఎవర్రా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. తను చేసి చేతబడిని చెడగొడుతున్నాడు అని గంగరాజుకి చాలా కోపం వచ్చింది. దానితో గంగరాజు భూపేష్ మీద చేద్దాం అని అనుకొని అవన్నీ ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి భూపేష్ ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తుంది. వాళ్ళ కుటుంబంకు భూపేష్కి ఏమైతుందో అర్థం అవ్వట్లేదు. హాస్పిటల్కి వెళ్ళిన ఏమీ లేదని చెప్తున్నారు. భూపేష్కి ఒక విషయం గుర్తుకొస్తుంది. కొన్ని రోజుల క్రితం చేతబడి జరుగుతుంటే ఆపాను అని చెప్పాడు వాళ్ళ కుటుంబానికి. చెప్పంగానే వాళ్ళ బామ్మకి అర్థమైంది. అలాంటి వాటిలోనికి ఎందుకు వేలు పెట్టావురా అని తిట్టింది భూపేష్ని. అలాంటి పని చేసే అప్పుడు ఎవరైనా చెడగొడితే దృష్టి వారి మీదికి మల్లుతుంది. వాడే నీ మీద ఇవన్నీ చేస్తున్నాడు అని నాకు అనుమానం. ఇంతలో ఆదివారం అమావాస్య వచ్చింది. గంగరాజు ఇలాంటివి చేస్తాడు అనే అనుమానంతో అతన్ని గమనిద్దాం అని అనుకున్నారు. ఇంతలో అమావాస్య రోజు గంగరాజు భూపేష్ బట్టలు ఇంకా జుట్టు సేకరించుకుని వెళ్ళాడు. అతని మీద ప్రయోగం చేద్దామని అతను చేస్తూ ఉండగా భూపేష్ వాళ్ళ కుటుంబం గ్రామ ప్రజలను తీసుకొచ్చి చేతబడి చేసే దగ్గరేకి వెళ్లి గంగరాజుని కొట్టి చంపేశారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సంఘటన తర్వాత భూపేష్ ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుటపడింది. ఇలాంటివి ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. మూఢనమ్మకాలు అని తీసి పడేయొద్దు. ఎందులో ఏముందో తెలీదు. అందుకే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు bloody.tell యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.